సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ చేసింది. ఇక కేసులో ఆయన 3 రోజుల కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు అధికారులు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న ఉమామహేశ్వరరావు సహా మరికొంతమంది అవినీతి అధికారుల పేర్లు, అక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలు బయటపడనున్నాయి. సిసిఎస్లో హై ప్రొఫైల్ కేసులనే ఉమామహేశ్వరరావు టీం టార్గెట్ చేసినట్లు, ఇంకా చాలా కేసుల్లో సెటిల్మెంట్ చేసేందుకు ఉమామహేశ్వరరావు ప్రయత్నించినట్టు ఫిర్యాదులు వెలువెత్తాయి. ఈ మేరకు కోట్ల రూపాయల చేతులు మారినట్లు అనుమానిస్తున్నారు ఏసీబీ అధికారులు. కొంతమంది పోలీసు అధికారులు ఉమామహేశ్వరరావు అవినీతికి సహకరించినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. ఇక మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి, ఇక ఉమామహేశ్వరరావుతో పాటు మరికొంతమంది పేర్లు, అలాగే వారు చేసిన అక్రమాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వివరాలు ఏంటి? సంతోషి, ఈ రోజు మాత్రము మరి ఏసీబీ కస్టడీకి ఏసీబీ ఉమామహేశ్వరరావు వెళ్ళబోతున్నాడు. ఎందుకంటే 3 రోజుల కస్టడీ కోర్టు కూడా మరి ఏసీబీ అధికారులు అయితే నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయడం కూడా జరిగింది. అందుకు నాంపల్లి కోర్టు కూడా ఇప్పుడు అనుమతిని కూడా ఇచ్చింది. ఇప్పుడు ఉమామహేశ్వరరావు ఇప్పుడు కస్టడీకి వెళ్ళినట్లయితే ఆదాయానికి మించి ఆస్తులు మరి తను సంపాదించాడని కూడా బయటికి వెల్లడించడం అయింది. పోలీసులు కూడా నిర్ధారించారు. అంతేకాకుండా తన బంధువుల ఇళ్లలో కూడా తన మామ కావచ్చు, తన అన్న, తనకు సంబంధించిన కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా తను మరి అక్రమానికి పాల్పడడానికి కూడా కొంతమంది సహకారం కూడా ఉందనే విషయాలు కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఉమామహేశ్వరరావుని అయితే కస్టడీకి కోరడం కూడా జరిగింది. మరి తనను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి అనేది కూడా ఇప్పుడు పోలీసులు అయితే వెల్లడించనున్నారు. అదే కాకుండా మరి తన అక్రమ ఆస్తుల పైన కూడా కొన్ని కోట్లు సంపాదించి, అంతేకాదు 60 తులాల బంగారాన్ని కూడా తన నుంచి స్వాధీనం చేసుకున్నారు. సోదాలలో కూడా మరి పోలీసులు అయితే ఏసీబీ అధికారులు అందుకు మరి ఉమామహేశ్వరరావును ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న ఉమామహేశ్వరరావుని ఈ రోజు కస్టడీకి తీసుకొని విచారించిన తర్వాత కొంతమంది అధికారులు కూడా ఏసీబీ అధికారులు కూడా మరి బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సంతోషి. ఓకే నిర్మల, థ్యాంక్ యూ.